ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళని అంత గొప్పగా అనుగ్రహించగలిగినటువంటి తల్లి. కాబట్టి మృదుగుణమణిపేటి ముఖ్య కాదంబవాటి, ఆవిడ కదంబవనంలో తిరుగుతూ ఉంటుంది. కదంబవనంలో తిరగడం ఎందుకు? మారేడు చెట్టు లేదా, ఉసిరి చెట్టు లేదా, వావిలి చెట్టు లేదా, నిమ్మ చెట్టు లేదా, రావి చెట్టు లేదా, మర్రి చెట్టు లేదా, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప చెట్లు. వేప చెట్టు ఎంతో గొప్ప చెట్టు, అమ్మవారి విషయంలో వేప చెట్టు ఎక్కువ చెప్తారు కదా. ఇవన్నీ కాదని మామిడి చెట్టు ఎంతో గొప్ప చెట్టు, దాని పేరే అసలు రసోవై సహా, భగవంతుడికి రస అని పేరు, మామిడి చెట్టుకి అదే పేరు. అంత గొప్పదైనటువంటి మామిడి చెట్టు ఉంది కదా, ఇవన్నీ వదిలిపెట్టేసి అమ్మవారు ఎక్కడుంటుంది అంటే కదంబ వృక్షముల యొక్క తోటలో విహారం చేస్తూ ఉంటుంది. ఎందుకు ఆవిడికి ఆ కదంబ వృక్షాలంటే అంత ఇష్టం అంటే, ఈ లోకం నిలబడాలి అంటే నీళ్లు ఉండాలి. నీళ్లు లేవనుకోండి ఈ లోకం నిలబడదు. వర్షం పడాలి, వర్షం పడితే ఆ వర్షం వలన అప్పటి వరకు ఉన్నటువంటి గింజలన్నీ కూడా అకస్మాత్తుగా మొక్కలై చెట్లై పైకొచ్చి ఆహారం పడుతుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ, అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు గీతాచార్యుడు. వర్షం పడితే పంట పండుతుంది, పంట పడితే అన్నం వస్తుంది, అన్నం తింటే శక్తి వస్తుంది, మళ్ళీ ప్రాణులు పుడతాయి. అంటే అన్నం కావాలి అంటే నీటి మీద ఆధారపడి ఉంటుంది. ఆ నీరు లేకపోతే ధర్మము లేదు, ప్రాణములు నిలబడవు. అమృతం వా ఆపహ అంటారు. ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే మళ్ళీ ప్రాణములు రావాలి అంటే ఆయన మీద అన్నం మెతుకులు చిలకరించండి, పండు ముక్కలేయండి అనరు, నీళ్లు చల్లుతారు. నీళ్లు అమృతం. పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆవు పాలు, ఆవు పాల పెరుగు, నెయ్యి, తేనె, మంచినీళ్ళు, పంచదార కాదు. తెలియక పంచామృతాలంటే పంచదార అనుకుంటుంటారు, పంచదార కాదు, మంచినీళ్ళు పంచామృతాల్లో ఐదోది. అమృతం వా ఆపహ, నీళ్లకి అమృతమని పేరు. ఆ నీళ్లు దొరకకపోతే ధర్మం ఉండదు, మనిషిని మనిషి చంపేసుకుంటాడు. ఆ నీరు అంత అవసరం, ప్రాణములను నిలబెడుతుంది నీరు. అటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు అన్ని ప్రాణులకు కావాలి. ఆ వర్షం పడినప్పుట తనొక్కదానికి ఏదో ఉపకారం జరిగిందని కాదుట, అమ్మయ్య వర్షం పడింది, ఈ గ్రీష్మ ఋతువులో ప్రాణులన్నీ తపించిపోయాయి, వేడికి వడగాడ్పులకు శోషించిపోయి నీరసపడిపోయారు. నల్లటి మబ్బు వేసి ఒక్క మెరుపు మెరిసేటప్పటికీ కదంబం చెట్టు మొగ్గేస్తుంది. అప్పటి వరకు కనపడదు, ఒక్క మొగ్గ కనపడదు. ఎన్ని మొగ్గలు వేస్తుంది అంటే చెట్టు అంతా మొగ్గలే. మాకు గోశాలలో ఉన్నాయి కదంబ వృక్షాలు. వర్షం ఇంకా పడుతుంది అని నల్లటి మబ్బులేసి మెరుపు మెరిసేటప్పటికి చెట్లన్నీ మొగ్గలు వస్తాయి. వర్షం పడేటప్పటికి గుండ్రగా ఇంతంత పువ్వులు పూసేస్తాయి. అంటే అన్ని ప్రాణులు సంతోషించడానికి, అన్ని ప్రాణులకు అన్నానికి కావలసిన వర్షం పడింది, అమ్మయ్యా అందరూ సంతోషంగా ఉంటారు అని తను సంతోషపడిపోయి పువ్వులు పూస్తుందట కదంబం. 10 మంది సంతోషాన్ని చూసి సంతోషించేవాడెవరో వాడంటే అమ్మవారికి ఇష్టం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.